ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ ఐరన్ లెగ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మన వాళ్ళు సెంటిమెంట్ ను పక్కన పెట్టి తీసేసుకున్నారు. స్టార్స్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది. వరుసగా 6 ఫ్లాప్లు ఉన్న హీరోయిన్ కు ఇంత క్రేజ్ అని మీరు అడగొచ్చు. ఈ మధ్యనే 7వ ఫ్లాప్ కంప్లీట్ చేసుకుంది. ఇంతకీ ఆ 7వ ఫ్లాప్ ను కూడా కంప్లీట్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరో చూద్దామా? జాన్వీ కెరీర్ స్టార్ట్ చేసిన 6 ఏళ్లలో 6 ఫ్లాప్లు మూటకట్టుకున్నా దేవరలో ఎన్టీఆర్ తో జతకడుతూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. దేవర రిలీజ్ కాకుండానే బుచ్చిబాబు సినిమాలో రామ్ చరణ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇలా ఫ్లాప్ హీరోయిన్ ని తెలుగు ఇండస్ట్రీ అక్కున చేర్చుకుంది. డెబ్యూ మూవీ ధడక్ తర్వాత జాన్వీ ఫ్లాప్ల పరంపర సాగిస్తోంది. గోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా, రూహీ, గుడ్ లక్ జెర్రీ, మిల్లీ, లేటెస్ట్ గా వచ్చిన మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి కూడా నిరాశపరిచింది. వీటిల్లో చాలా వరకు ఓటీటీలో రిలీజ్ అయి థియేట్రికల్ రిలీజ్ కి నోచుకోలేదు. 6 ఏళ్ల కెరియర్, 7 సినిమాలు, 1 హిట్, 6 ఫ్లాప్లు. డౌన్ ఫాల్ లో ఉన్న జాన్వీ కపూర్ ని తెలుగు ఇండస్ట్రీ ఆదుకుంది. 2-3 కోట్లు ఇవ్వడమే ఎక్కువ అనుకున్న బాలీవుడ్ ఈ అమ్మని పట్టించుకోవడం మానేస్తే తెలుగు ఇండస్ట్రీ ఆదుకొని 2 క్రేజీ హీరోస్ తో నటించే ఛాన్స్ ఇవ్వడమే కాదు 5-6 కోట్లు ఇస్తోంది. ఐరన్ లెగ్ ముద్ర పడిన ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీతో గోల్డెన్ లెగ్ గా మారుతోందేమో చూడాలి మరి.